హలో, గుడ్ మార్నింగ్. మా డే 2 అయితే మేము అరకుకైతే ప్రయాణిస్తున్నామండి. మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి లగేజ్ సర్దేసుకొని వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మా ట్రైన్ వచ్చేసి 6 గంటల 45 నిమిషాలకండి. విశాఖపట్నం కిరండోల్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ ట్రైన్ని పెట్టేశాడు, ప్లాట్ఫామ్ నెంబర్ 8. మనం ఐఆర్సిటీలో ఇలా బుక్ చేసుకోవాలండి. విశాఖపట్నం టు కిరండోల్ ఎక్స్ప్రెస్. విజ్డమ్ కోచ్ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ అయితే పడుతుంది. ఈ ట్రైకి 2 లేదా 3 బోగీలు మాత్రమే ఉంటాయండి. మిగతా అన్ని కూడా సిట్టింగ్, అది 45 రూపీస్. మిగతాది స్లీపర్ అండి, దాని కాస్ట్ అయితే 100 రూపీస్ అండి. మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మా ట్రైన్ గంట లేటుగా అయితే మాత్రం మొదలైందండి. దాని తర్వాత శృంగారపుకోటకి మా ట్రైన్ వచ్చింది. ఇక్కడి నుంచే మనకి వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ వరకు అయితే ఫ్లాట్గానే ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే అసలైన వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ట్రైన్ మొత్తం 58 టర్నల్ ద్వారా ప్రయాణిస్తుందండి. అలాగే 84 బ్రిడ్జెస్ అయితే దాటుతుంది. ఇది ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ ప్రకృతి రమణీయత అయితే చాలా అంటే చాలా బాగుందండి. దట్టమైన అడవుల గుండా అక్కడక్కడ జలపాతాలతో అలాగే లోయలతో చూడటానికైతే చాలా అందంగా ఉంది. ట్రైన్ అయితే బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయిందండి. చాలామంది బొర్రా కేవ్స్ దగ్గర దిగేస్తారు. బొర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ అయితే అరకు చేరుకుంటారండి. కొంతమంది అయితే డైరెక్ట్గా అరకు వెళ్ళిపోయి అరకులోని ప్రదేశాలను చూసుకొని మరుసటి రోజు బొర్రా కేవ్స్ని అయితే సందర్శిస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చండి. 2 ways ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫైనల్గా మేము 2 గంటలకైతే అరకు రీచ్ అయ్యామండి. ఇదే అరకు రైల్వే స్టేషన్. అరకు రైల్వే స్టేషన్లో కూడా 6th ప్లాట్ఫామ్ దగ్గర ఆపాడండి. మేమైతే బయటకు వచ్చేసాము. బయట వ్యూ అయితే రాగానే ఎత్తైన చెట్లతో చాలా అందంగా అయితే ఉందండి ఈ ప్లేసు. సెలవులు కాబట్టి టూరిస్టులు కూడా చాలామంది అయితే వచ్చారండి. క్యాబ్స్, ఆటోలు దొరకటం కూడా కొంచెం కష్టమే అయ్యింది. మేము ఒక 15 మినిట్స్ వెయిట్ చేసినాక కానీ మాకైతే ఆటో అయితే దొరకలేదండి. ఫస్ట్ ఆటోనైతే మేము ఒక డేకి అయితే మాట్లాడుకున్నాము. ఎంతకు మాట్లాడుకున్నామో నేను వీడియో చివరిలో చెప్తానండి. ఆ ఆటోలో మేము బుక్ చేసుకున్న రిసార్ట్, ఇది హరిత హిల్ రిసార్ట్ అండి. ఇక్కడికైతే మేము వచ్చాము. ముందుగానే ఇక్కడైతే బుక్ చేసుకోవాలండి. అప్పటికప్పుడైతే రూమ్స్ దొరకవు. ఇది రిసెప్షన్ ఏరియా అండి. మాకైతే మంచి వ్యూ ఉన్న రూమ్ ఇమ్మని అడిగితే 4th ఫ్లోర్లో ఇచ్చారండి. వ్యూ అయితే బాగుంది కానీ ఎక్కడం అంటే చాలా కష్టంగా అనిపించిందండి. మన లగేజ్ని అయితే కొనగా వాళ్ళే తీసుకెళ్తారు. ఇవి మెట్లండి. ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే కనుక మీరైతే ఈ 4th ఫ్లోర్ని అయితే స్కిప్ చేయండి. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం లేదు. ఇది మాకు ఇచ్చిన రూమ్ అండి. దీన్ని నేను ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ వెబ్సైట్లో 2 months బ్యాకే నేనైతే ఈ యొక్క రిసార్ట్ని బుక్ చేశాను. దీని వచ్చేసి అరౌండ్ నాకు 2300 ఎంతో పడింది. రూమ్ అయితే బాగానే ఉందండి, బాగుంది. చక్కగా బెడ్ ఇచ్చారు. మేము 4గురికి కూడా బెడ్ సరిపోయింది. చల్లగా ఉంటుంది కదా, దగ్గరగా పడుకున్నాం, సరిపోయింది. అలాగే కాంప్లిమెంటరీగా సోప్స్, వాటర్ బాటిల్స్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. వ్యూస్ అయితే మాత్రం అదిరిపోయిందండి. చూద్దరు కానీ రండి మీరు కూడా. ఇది హోటల్కే హైయెస్ట్ 4th ఫ్లోర్ అండి ఇది. ఇక్కడి నుంచి వ్యూస్ అయితే కనుక చాలా బాగున్నాయండి. చుట్టూ కొండలతో, ఇటు చూసిన పచ్చదనంతో కన్నులకైతే కనువిందు చేస్తూ అయితే ఉన్నాయండి. ఎంతసేపు చూసినా తనివి తీరదు అన్నట్టుంది. కానీ వెళ్ళాలి కదా, గబగబా మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చేసామండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చిన. ఇదంతా హోటల్ వ్యూ అండ్ అక్కడ చిన్నగా కార్లు కనపడుతున్నాయి కదా, అది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. హోటల్ అంత ఉంది, పార్కింగ్ ఏరియా కూడా. ఇంకా చలి మాత్రం. మేము ఆల్రెడీ ముందే ఆర్డర్ ఇచ్చి పైకి వెళ్ళామన్నమాట, మెట్లు దిగి వచ్చేప్పటికి అయిపోయిద్దని. సో రాగానే తెచ్చిచ్చేసాడు. జీరా రైస్ ఏమో మా లేడీస్ కోసం, ఇంకా మాకేమో చికెన్ ఫ్రైడ్ రైస్.
చికెన్ ఫ్రైడ్ రైస్ ఏమో 180 అండ్ జీరా రైస్ ఏమో 160 ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇక్కడ ఎందుకు తిన్నామంటే బయట మొత్తం రెస్టారెంట్స్ ఫుల్గా ఉన్నాయి, వచ్చేప్పుడు చూసి వచ్చాం కాబట్టి ముందు జాగ్రత్తగా తెలివితో ఇక్కడే తిన్నాం అనమాట, టైం సేవ్ చేద్దామని. అండ్ దే ఆర్ సర్వింగ్. నెక్స్ట్ చాపరాయికి వెళ్దామని ప్లాన్లో ఉన్నాం. టేస్ట్ అయితే డీసెంట్గా బాగుంది అండ్ క్వాంటిటీ అయితే ఎగ్జాక్ట్గా ఒకరికి సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా మనం చాపరాయికి వెళ్ళే రోడ్డు, అక్కడ మీకు పొలాల్లో కనిపిస్తుంది కదా, అవన్నీ ఫిలిం సెట్స్ వేస్తారంట, అంటే ఫిలిమ్స్కి వచ్చినప్పుడు. సో అప్పుడు ఆ రోడ్ మొత్తం అంటే అంతవరకు బ్లాక్ చేస్తారంట. మోస్ట్ ఆఫ్ ద అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడడానికి వెళ్తారంట. అండ్ ఇది రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇది మీరు గెస్ట్ చేయండి, ఆల్మోస్ట్ మీరు చూసినట్టే ఉంటారు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే మూవీలో ప్రభాస్ గారి ఫిలింలో, డార్లింగ్ ఫిలింలో ఈ ట్రాక్ ఉంటుంది, అంటే ఒక సీన్లో ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక ప్లేస్, టూరిస్ట్ ప్లేస్. ఇదిగోండి ఇదంతా అదే ఆ రైల్వే గేట్ బస్ ఉన్నది. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక్కడి నుంచి అయితే చాపరాయికి వెళ్ళే దారి మొత్తం కూడా మూవీస్ జరుపుతూ ఉంటారండి, షూటింగ్స్. ఇది మహేష్ బాబు గారు నటించినటువంటి అర్జున్ సినిమాలోని చివరి సీన్ అయితే ఇక్కడ షూట్ చేయటం అయితే జరిగింది. ఆటో అతను మాకు చెప్తూ ఉన్నాడండి, ఇక్కడ ఆ సినిమా, ఇక్కడ ఈ సినిమా చేశారండి. చూస్తేనే సెట్ చేస్తే నిజమే కదా అనిపించింది. ఇక్కడ ఫిల్మ్ సెట్టింగ్స్ అయితే వేస్తానంటండి. మనం చాలా సినిమాలు కూడా మనం చూడొచ్చు సినిమా సెట్టింగ్లో. డార్లింగ్ అని, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మనసంతా నువ్వే, ఎగిరే పావురమా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేశారండి. ఇది ముఠామేసిలోని ఒక సాంగ్ అండి, వలసపూలతో ఉంది. మేము యాక్చువల్గా అరకు వలసపూల కోసమే వెళ్ళామండి, కానీ ఆ సీజన్ అంటే అయిపోయిందంట. దాని సీజన్ వచ్చేసి అక్టోబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయంటండి. బ్యాడ్ లక్, మేము వెళ్ళే టైంకి అయితే లేవు. ఈ వంతెనైతే గమనించారా, రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ షూట్ని ఇక్కడే చేశారండి, చూసాము. ఇంకా చాపరాయికి అయితే దగ్గరకు వచ్చేసామండి. వ్యూస్ మొత్తం అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఫైనల్గా చాపరాయికి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇదంతా కూడా గార్డెన్ ఏరియా మొత్తం. ఇక్కడ తిమ్సా డ్యాన్స్ అయితే జరుగుతూ ఉంది మేము వెళ్ళిన టైంకి. ఇటువరకైతే ఇలా లేదంటే ఈ గార్డెన్ ఈ మధ్యనే బాగా డెవలప్ చేశారు ఏపీ టూరిస్ట్ వాళ్ళు. ఈ ఏరియా కూడా చుట్టూ ఎత్తైన కొండలతో, చెట్లతో, ఫుల్ పచ్చదనంతో, చూడటానికి ప్రకృతి రమణీయత చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇక్కడ కనపడుతుంది కదా నా చిట్టి చెల్లి. సో రెడ్ శారీ అంటే వాళ్ళు ఒక శారీ పీసెస్ తీసుకొని వచ్చారు, వాళ్ళ స్టైల్లో మనకు అక్కడ డ్రెస్సింగ్ చేసి రెడీ చేస్తారనమాట. సో మా చెల్లికి కొప్పు కట్టారు. నెక్స్ట్ మనమే, నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా, తను పింక్ సెలెక్ట్ చేసుకుంది. అండ్ దీనికోసం పర్ హెడ్ 100 ఛార్జ్ చేస్తున్నారు. పక్కనే ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు, కానీ 2 సపరేట్, ఎవరి వాళ్ళకి పే చేయాలి. ఇక్కడ మొత్తం మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అవి ఏమీ లేవు, వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అది మొత్తం బ్రిడ్జ్ అలా ఒక వే వేసారు. సో అక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు మా ముందు వాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళతో డాన్స్ చేయాలంటే పర్ పర్సన్ 50 ఇవ్వాలి. నా మొహం చూడండి, నాకేమో సిగ్గేస్తుంది అంతమంది ముందు ఆ జ్యువెలరీ పెట్టుకుని వాళ్ళగా కొప్పులు కట్టుకుని ఉన్నారంటే. మా చెల్లెమో టాలెంటెడ్ పర్సన్, అవన్నీ పోజులు ఇస్తుంది. ఆ ఫోటోగ్రాఫర్ ఏమో ఫొటోస్ తీస్తున్నాడు. మమ్మీ చాలా ఎక్సైటెడ్గా ఉంది ఆ టైంలో. ఈవిడ ఒక దేవత, పేరు నాకు గుర్తులేదు, చేపలమ్మ తల్లి అంట. సో మొత్తం చేపలు, అక్కడేమో ఆటో వేసుకుని వెళ్ళిపోతున్నారు. మాకేమో ఆటోలో వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. దే హ్యావ్ గట్స్. చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు కూడా. మేము పండగ కదా ఎవరు ఉండరులే అన్న ఇదిలో ఉన్నాం, కానీ పండగ మొత్తం అక్కడే ఉంది. అందరూ వాటర్లో స్నానం చేస్తున్నారు, చిన్నపిల్లలు. వీళ్ళందరూ అక్కడ నుంచి కిందకు వచ్చారు. మొత్తం అక్కడ ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక డాన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. మా మమ్మీ ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటే నేను మా చెల్లి వాటర్లోకి అలా వెళ్ళిపోతున్నాం. మాకు ప్రపంచంతో సంబంధం లేదనుకొని ఈ బుడ్డి కాలువలో చాలా వాటర్ ఫ్లో వచ్చేవైనా చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి వాటర్. అక్కడ ఈ బ్రిడ్జ్ అక్కడ కట్టారు రీసెంట్గా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాం మేము, మా చెల్లి.
కానీ ఆ వాటర్ లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మధ్య మధ్యలో డెప్త్ ఎక్కువ ఉందంట, అంటే అక్కడ ఎక్కువ ఎవరు చెప్పరు, బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇక్కడ ఈ అల్లం చీకులు అవన్నీ అమ్ముతున్నారు. అక్కడ ఉంది కదా మొత్తం దాన్ని ఏమంటారు, ఆ గుత్తు మొత్తం 50 రూపీస్ అంట. అది అల్లమైనా పసుపు కొమ్ములైనా. చీకులేమో 30 రూపీస్. మా చెల్లి చీకులకి పెద్ద ఫ్యాన్ అక్కడ. సో ఇదేమో సన్ఫ్లవర్ తోట. ఆ వలస పూలు అయిపోయి నెక్స్ట్ సన్ఫ్లవర్ సీజన్ అనమాట. సో ఇక్కడ మనం అందులోకి వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే ఒక పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అక్కడ ఒక ఆవిడ చైర్ వేసుకుని చాలా సీరియస్ గా కూర్చుని ఉంటారు, మనం డబ్బులు కడితేనే పంపిస్తారు. ఇదేమో మా చెల్లి పువ్వుల మధ్యలో అందమైన పువ్వులాగా బాగుంది. ఇదేమో అరకు పైనరీ. ఇక్కడ కూడా సంక్రాంతికి వస్తున్నాం ఫిలిం ఒక క్లిప్ షూట్ చేశారు. అండ్ వాళ్ళ మూవీ ప్రమోషన్ కూడా చిన్న చిన్న షార్ట్స్ మనం యూట్యూబ్ లో ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ చేశారు. అడల్ట్కి ఏమో 25. అండ్ ఇవేమో పైనరీ చెట్లు అనుకుంటారు అనుకో, చాలా పొడుగున్నాయి. ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ లో ఉంది. అండ్ దానికి అటు సైడ్ ఒక ట్రాక్ కూడా ఉంది. సో మొత్తం అదే ట్రాక్, కాకపోతే ఆ ట్రాక్ కి ఇటు వచ్చే కొద్దీ ఇలా కట్టారనమాట. మొత్తం చెట్లతో నిండిపోయింది. చాలా పెద్ద ప్లేస్ ఇది మాత్రం. ఈ మూల నుంచి ఆ మూలకు ఉన్నాయి. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ కూడా చేస్తారంట. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఇంకా కూల్ గా ఉంది, మొత్తం ఎక్కువ చెట్లు కాబట్టి ఇంకా కూల్ గా ఉంది. అంత లైట్ కనపడుతుంది కానీ అక్కడ టెంపరేచర్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఒక 20 కూడా ఎప్పుడు క్రాస్ అవ్వలేదు మేము ఉన్న 3 days లో కూడా. ఏమో ఆ చెట్లు చాలా బాగున్నాయి. ఎప్పటికప్పుడు పైనుంచి ఏయో పడుతున్నాయి, అవి చూసి మా మీద పడుతుంటే మేము దడుచుకున్నాం సడన్ గా. ఏమో అక్కడ ఉంటారు కదా టెంట్ లో, అంటే ఇంకా క్యాంపింగ్ టైప్ అంట. సో ఇద్దరికి సరిపోతుంది ఇదైతే. కాకపోతే అవి అంత నీట్ గా లేవు, స్మెల్ వస్తున్నాయి అంట. మా మమ్మీ చూసింది, నేను చూడలేదు. ఫ్యామిలీ అయితే నాట్ సజెస్ట్. అసలు అంత చల్లో మనం దానిలో ఉండలేము. నైట్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడే ఆ రోజు అంటే సంక్రాంతికి వస్తున్నాంలో కొబ్బరి బొండం తాగుతాడు ఇదిగోండి వెంకటేష్ గారు. సో ఇది అదే ప్లేస్ అన్నమాట. ఇక్కడ రీల్స్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీ, అది చూస్తే చాలా క్యూట్ గా ఉందని తీసామన్నమాట. దమ్ముంటే పట్టుకోరు కావద్దు అంట. ఆ ట్రైన్ సౌండ్ని మా అమ్మ ఇప్పుడు ఆ వీడియో కావాలనేసరికి నేను పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను అనుకుంటా అక్కడ వరకు వెళ్ళి వీడియో తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇదేమో అక్కడ ఉన్న క్యాఫిటేరియా, ఇది మొత్తం వుడ్తోనే కట్టారు. ఆ డెకరేషన్ కానీ పెయింట్ కానీ అక్కడ ఏమీ లేవు, అయిపోయాయి అని చెప్పారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. తాగడానికి కూడా ఏం లేవంట, కాఫీ టీ లాంటివి. అండ్ ఇది డెక్ ఫోటోషూట్కి. ఇది ఇక్కడ హైయెస్ట్ అంటే ఉన్న దానిలో ఇది కొంచెం ఎక్కువ హైట్ ఉందన్నమాట. ఇది మొత్తం ఏం యూస్ చేయకుండా ఓన్లీ వుడ్తో కట్టారు, అదే ఇక్కడ దీని స్పెషాలిటీ. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న రీల్స్ కూడా దీని మీద చేశారు. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంది. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. సో క్రౌడ్ కూడా అప్పటికి బాగానే ఉన్నారు. అండ్ ఇక్కడ అడల్ట్కి వచ్చేసరికి 50 రూపీస్ అండ్ చైల్డ్కి వచ్చేసరికి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టైమింగ్స్ 8 to 8. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో నేను టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాను. అంకుల్ మళ్ళీ పిలిచి టికెట్ అంటే చింపిన టికెటే మళ్ళీ ఇచ్చి లోపల కాంప్లిమెంటరీ చాక్లెట్ ఇస్తారు తీసుకోండి అని చెప్పారు. సరే ఏమి ఇస్తారులే అనుకుని లోపలికి వెళ్ళాం. ఇవి మొత్తం కోకో బీన్స్ ఉంటాయి కదా ఆ ట్రీస్. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి పక్కనే, అంటే డైరెక్ట్గా మ్యూజియంలో తీసుకెళ్ళలేదు. చాలా ఇవన్నీ ఉన్నాయి స్టాల్స్. కాకపోతే అక్కడ అప్పుడు ఎవరు లేరు. పిల్లలు ఆడుకునేవి అవన్నీ ఉన్నాయి కానీ క్లోజ్డ్, అప్పటికి క్లోజ్డ్. మీరు వెళ్ళేప్పటికి ఏమైనా ఉంటాయేమో చూడండి. అది మొత్తం వెనకాల ఫాగ్ అనమాట. అప్పటికే టైం ఎక్కువ అవ్వలేదు, 5:36 అరౌండ్ అంతే అవుద్ది. బట్ అప్పటికి ఫాగ్ అయిపోయింది. ఇక్కడ అవి ఉన్నాయి కానీ అక్కడ చుట్టూతో జనాలు లేరు, అక్కడ ఉండే వాళ్ళు లేరు, ఎవరు లేరు. కానీ చాలా బాగున్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్నవే కాబట్టి భయం కూడా ఏమి ఉండదు. లైటింగ్స్ పెట్టి బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. చాలా ఎక్స్పెక్టేషన్తో లోపలికి వెళ్ళాం కానీ ట్రైల్ మొత్తం ఖాళీగా కనపడుతున్నాయి. ఇక్కడ చాక్లెట్ ఎలా తయారు చేస్తారో చూపిస్తారు. దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఫ్యాక్టరీ. సో అలా తిరిగి లోపలికి వెళ్తే ఇక్కడ ఉంది కదా
ఇక్కడే అనమాట మనకు ఆ ప్రాసెస్ చూపిస్తారు. సో ఇది ప్రాసెస్, ఇవన్నీ మిషన్స్ అనమాట. ఒక్కొక్క బీన్ నుంచి దాన్ని మనం కోకో పౌడర్ ఎలా చేస్తారు అని. సో ఇన్ని ప్రాసెస్లు దాటి మనకు అది వస్తుంది అనమాట. ఫైనల్గా కోకో పౌడర్ అండ్ కోకో పౌడర్ నుంచి చాక్లెట్ ఎలా తయారు చేస్తారు మొత్తం అక్కడ మిషనరీ అవన్నీ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది చూసుకున్నాక మనకి ఈ ట్రైల్ మొత్తం యాక్చువల్లీ ఫుల్గా ఉండాలి, కానీ మొత్తం ఖాళీగా అయిపోయినాయి. ఎందుకు ఏంటి ఏం తీసేశారు అంటే తీయడం కాదు మేడం, అవన్నీ అయిపోయాయి, టూరిస్టులు చాలా మంది వచ్చారు అన్నారు. కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. కాంప్లిమెంటరీ చాక్లెట్ ఇచ్చారనమాట, ఇందాక చెప్పాను కదా అవి 5 తీసుకొని బయటకు వచ్చి ఇక్కడ మా నాన్నమ్మకి ఇందాక కాఫీ మిస్ చేశాం కదా, ఇప్పుడు ఇద్దామని చెప్పి తీసుకొచ్చా. సో ఇక్కడ షుగర్ సపరేట్గా ఇస్తారు, షుగర్ లెస్ కావాలో చెప్పండి. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం. ఈ రోజులో ఇది లాస్ట్ ప్లేస్. ఇక్కడ క్రౌడ్ మాత్రం ఇక్కడే ఉన్నారు అసలు అందరూ. అండ్ లోపలికి వెళ్ళగానే పెద్ద పాండ్. ఇది చూడాలంటే మీరు ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంత? 60 రూపాయలు అనమాట. సో ఇందులో బోటింగ్ ఉంది. ఇది అక్కడ అరకు హిల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి ఇది చూసి నిజంగానే ఎవడరా నువ్వు చెట్టు ఎక్కావు అనుకున్నారు రాత్రిపూట. ఒక్క నిమిషం అవి చూస్తే ఈ బొమ్మలు కానీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఆ కళ్ళు అయితే నిజంగా మనిషి కళ్ళలో ఉన్నాయి. లోపలికి వెళ్దాం. ఇది యాక్చువల్ మ్యూజియం అనమాట, అంటే వాళ్ళకి సంబంధించినవన్నీ చూపించినవి, చెప్పినవి, జీవన విధానం అవన్నీ, ఇవన్నీ వాళ్ళు యూస్ చేసిన ఆరోస్, కత్తులు, పార్లు, గొడ్డలు అవన్నీ. ఇక్కడ ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం, అంటే అన్ని బొమ్మలు ఉన్నా కూడా వీళ్ళు సిమిలర్గా ఉన్నారని అనిపించదు. మొత్తం దాని మీద పేర్లు రాశారు. ఆ పెయింటింగ్ వెనకాల మాత్రం చాలా బాగుంది. ఇల్లు కట్టారు, ప్రతి దానికి బోర్డు ఉంది, దాని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు, ఎలా యూజ్ చేసేవాళ్ళు అని. సో ఈయన పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం చేసి పూజ చేస్తున్నారు. ఇలా అన్నమాట. చాలా పొడుగున్నాయి, 2 floors ఉన్నాయి. వాడిని చూసి దడుచుకున్నా సడన్గా. నేను ఎవడరా నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు అనుకుని. పక్కనే పెట్టారు కదా గ్లాసుల్లో, అది కరెక్ట్గా టర్నింగ్ దగ్గర ఉంది. అందుకే ఈ బాబాయ్ పెళ్లి చేసుకుంటున్నాడు. అసలు ఇది హైలైట్ అనమాట. అక్కడ అందరు అరుపులు, ఇది చూడంగానే. కానీ అక్కడ పంతులు లేడు, అదే నాకు అర్థం కావట్లా. బట్ హ్యాపీ మ్యారీ లైఫ్ బ్రో. ఇది ఆదివాసి ఏదో ఉంది. మొత్తం షాపింగ్ స్ట్రీట్ లాగా ఒక 2 streets ఉంటాయి అటు ఇటు. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ వైద్యం చేస్తున్నారు. ఇది కూడా ఒక అంటే పిక్చర్స్ కానీ అలా ఉన్నాయి. ఇవి రియల్ ఫొటోస్ మ్యూజియంలో అవి దీనివి కంపేర్ చేస్తే సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ పెట్టారు. ఇవి రియల్గా అరకు వాళ్ళవి. ఇవన్నీ వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్. ఇది మళ్ళీ సపరేట్గా ఉంటుంది, దానిలోకి మళ్ళీ వెళ్ళాలి. బ్యాంగిల్స్, ఇదంతా ఫోటో గ్యాలరీ అంటారు. ఈ తమ్ముడేమో ఇవన్నీ అమ్ముతున్నాడు. వీడియో తీసుకుంటున్నారు కానీ ఏం కొనరు ఏంటి వీళ్ళు అన్నట్టు చూస్తున్నారు. కాకపోతే అక్కడ కొని ఏం లేవు. అందుకే ఇవన్నీ అక్కడ పండించినవి. హియర్ కమ్ ద లేడీస్. వీళ్ళు ఇక్కడికి మ్యాండేటరీగా వచ్చేది ఈ లేడీస్ కోసం. చాలా మంది ఉన్నారు, నేను కూడా ఆమె కోసం అనుకోండి. చాలా మంది ఉన్నారు క్యూలో. సో వాళ్ళు వెయిట్ చేసి దీంతో ఫోటో తీసుకున్నాం. మా చిట్టి చెల్లి. ఐ లవ్ వరకు. ఎస్ ఐ లవ్. ఫైనల్గా చికెన్ రైస్ బౌల్ అండ్ ఫ్రైడ్ బిర్యానీ తీసుకుని మేము రూమ్కి వచ్చేసాం. ఇప్పటివరకు మీరు చూసేవి అని నా వీడియో క్రెడిట్స్ మాత్రమే, ఓన్లీ డెడికేటెడ్ టు మీ. నేను మర్చిపోయినా మా మమ్మీ చెప్తారు, తనకు బాగాలేదు. అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మమ్మీ డాన్ అయిపోయింది.